ఓజీ మూవీ రివ్యూ ఎలా ఉంది అంటే, ఓజీ కాదండి ఇది పెద్ద క్యాబేజీ. రే ఓజీ క్యాబేజీ ఏదో చెప్పాలని చెప్తాను, లేదు వెనకాల స్టోరీ ఉంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బండి సైడ్ స్ట్రీట్ బండి దగ్గరికి వెళ్ళి బాబు నూడిల్స్ అన్నారు అనుకోండి, ఇంత నూడిల్స్ వేసి ఇంత క్యాబేజ్ వేస్తాడు. అలానే ఉంది ఈ సినిమా కూడా. ఫ్లఫ్ 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 హైపు 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 పెట్టి హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. లోపల స్టఫ్ ఉందా, లోపల నూడిల్స్ ఉన్నాయా, కమ్మాన్ అని చెప్పి వెళ్తే ఇంట్రడక్షన్ என்னன்னா ஒரு பாத்திக்க ரயில் கால்ல தட 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 அதுதான் హీరో. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే 290 దగ్గర ఉన్నాం. మీరు దయ తెలిస్తే 300కి వెళ్ళిపోవాలంతే. 300 సినిమా స్పార్టకస్ టైప్ నేను ట్రై చేస్తున్నా, మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సినిమా ఇంకా వర్స్ట్ బ్యాడ్ అలా ఏం లేదండి. సింపుల్గా మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారు నడుస్తూ వస్తే చాలరా, ఆ బీజం వేసుకుని నడుస్తూ వస్తే చాలా చింపేసుకుంటా వీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటారా, వెళ్ళిపోండి, మీకు ఫుల్ మీల్స్ ఉంటాయి. లేదు మాకు ఒక సినిమా కావాలి, ఒక మంచి సినిమా కావాలి, అది ఏ హీరో అయినా పర్లేదు, మంచి స్టోరీ ఉండాలి, డీసెంట్ స్టోరీ ఉండాలంటే మాత్రం తోడా సంబల్కే జానా. ఎందుకంటే ఇప్పుడు ప్రైసెస్ కూడా మరీ $30 పెట్టి చెప్తే ఇట్ ఈస్ నాట్ వర్త్ మై $30 అండి. మీరు నాలాగా ఆలోచించేది ఉంటే ఇట్ ఈస్ నాట్ వర్త్ యువర్ $30. ఎందుకంటే ఏదో హైప్ సినిమాలు హైప్ బిట్లు అటు ఇటు పెట్టారు. సుజిత్ గారి వీకెస్ట్ వర్క్ ఇది, నేను చెప్తాను. సుజిత్ గారి వీకెస్ట్ వర్క్ ఇది, తీసిన 3 సినిమాలైనా. అండ్ ఈ మ్యూజిక్ ఒకటి బాగుందండి సినిమాలో, తమన్ గారు 100% ఇచ్చారు. విజువల్స్ కొన్ని చాలా బాగున్నాయి. కానీ చెప్తున్నా కదా, మీరు ట్రైలర్ చూసారా సినిమాది, బెస్ట్ సీన్లను అందులో పెట్టారు అంతే. అంతకు మించి ఇందులో అంత గొప్పగా పిచ్చెక్కిచ్చేలాగా నాకే అనిపించలే. ఏదైతే మంచి ఊపు వచ్చే సీన్లోనే అన్ని తీసుకొచ్చి ట్రైలర్లో పెట్టారు. సో ఇది కూడా విధంగా స్కామ్ అని చెప్పొచ్చా. నెక్స్ట్ $30 అన్నా కదా, డూప్ మ్యాక్స్ అండి. అసలు పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే వెనకాల గ్రీన్ స్క్రీన్. అయినో షూటింగ్ డేట్స్ కుదరట్లేదని, బట్ అప్పుడు దాకా ఓ లాగా ఉంటుంది. ఇంటర్వెల్ ఫైట్ కూడా బ్యాంగర్ అది ఇది అనుకుంటారు, కానీ మన పవన్ కళ్యాణ్ గారు రాగానే వెనకాల గ్రీన్ స్క్రీన్ వస్తుంది, క్లియర్లీ తెలిసిపోద్ది. ఇంకా నాకు ఇంకో ఫీల్ పోద్ది. మళ్ళీ ఇంకో సీన్ ఉంటుంది, ఆ రోజు ఎంతమంది నరికాడో తెలుసా అని చెప్పి మన టీజర్ గ్లిమ్స్లో కూడా వస్తుంది. ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు క్లియర్లీ వేరే అతను చేస్తుంటాడు డూప్. అబ్బా మీరు చెప్పొచ్చు, అబ్బా సుశాంత్ ఏంది నువ్వు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తారా, డూపే చేస్తాడు. ఎస్, డూపే చేస్తాడు, కానీ అది డూప్ అని మనకి తెలియకూడదు సినిమాలో. అలా తీయాలి. క్లియర్గా విగ్గు పెట్టి ఒకటి నుంచో పెట్టారు, మళ్ళీ క్లోజ్ యాంగిల్లో పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారు, మళ్ళీ బ్యాక్ యాంగిల్లో చూపిస్తారు. అది క్లియర్లీ తెలిసిపోతుంది. ఇంకా వెరీ బ్యాడ్ అండి, వెరీ షాడీ వర్క్ అనాలి. అండ్ ఇంకొకటి క్లైమాక్స్లో కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే చాలా మళ్ళీ గ్రీన్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఎలా ఉంటుందంటే, సినిమా తీస్తాం, పవన్ కళ్యాణ్ గారు మీరు రండి, మీరు వచ్చినప్పుడు 2-3 గ్రీన్ స్క్రీన్ షాట్లు తీసుకుందాం అన్నట్టు అనిపించింది. క్లోజ్అప్ షాట్లు తీసుకుని మీరు ఇలా ఫైట్ చేయండి, మిగతా మేము మేనేజ్ చేస్తాం అన్నట్టే. సో అది నాకు అసలు నచ్చలేదండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా పేరు చెప్పే కదా టికెట్లు, పేరు చెప్పే కదా ప్రైస్లు. సో ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టాలి ఫ్రమ్ బోత్ సైడ్స్, టీమ్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీ ఎక్స్పెక్ట్ బెటర్. ఎస్, ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తాం. ఆసుందా జరిగిద్దా అంటే నాకైతే చచ్చిపోయింది, క్లియర్లీ చచ్చిపోయింది. ఆఫ్టర్ హరిహర వీరమల్లు, ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఆయన వచ్చి చేస్తారు, ఇంట్రెస్ట్తో ఉన్నారు, 100 days వాట్ ఎవర్ చేస్తారని, నాకైతే ఇంట్రెస్ట్ మొత్తం పోయిందండి. ఆయన ఏదో ఎందుకు చేస్తున్నారా, నేను ఎందుకున్నారా అనే ఫీల్లో ఉన్నారు అంతే. ఈ సినిమాలో కూడా మచ్ బెటర్ దెన్ ప్రీవియస్ ఫిల్మ్, బట్ ఇంకా ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ ఆయన ఎక్కువ సీన్లలో ఉండడం కానీ నాకైతే లేదండి, నాకైతే ఆ ఫీల్ అయితే లేదు. దీనికి తోడు ముంబై ఫుటేజ్ అది ఇది అంటారు, గ్రేనీగా చూపిస్తుంటారు. ఎప్పుడు ఆ ముంబై అయినా కొంచెం తేడా ఉంటుంది. మధ్యలో ఒక కార్టూన్ సీక్వెన్స్ కూడా ఉంటుంది, మన వార్ 2 సినిమా టైప్లో కూడా ఒక బొమ్మ కారు వెళ్తూ ఓ సీన్ ఉంటుంది. ఎవరు నోటీస్ చేయలేదు, నేనైతే నోటీస్ చేశా. ఇదే చెప్తున్నా కదండి, ఇది అంత హైప్లో చెప్తారు. సంవత్సరం నుంచి టీజర్లు చూసి ఓజీ హైప్ జీ అది ఇది అంటారు. ఇంత లేపి టికెట్ ప్రైస్లు లేపి $30 పెట్టాను, 30 వెళ్ళి చూస్తే ప్రోడక్ట్ ఇంత హ్యాపీగా. డబ్బింగ్ కూడా సెకండ్ హాఫ్లో అన్యాయంగా ఉంటాయి కొన్ని సీక్వెన్సుల్లో. అయితే మధ్యలో ఇమ్రాన్ హష్మి గారిది కూడా ఒకసారి ఒక చిన్న బిట్ కోసం వాయిస్ మారిపోద్ది, మళ్ళీ బ్యాక్ టు ఇంకో డబ్బింగ్ వాయిస్ వస్తుంది. సో ఇలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి. $30 ఇంత టైం ఉండింది, ఇంత ఎఫర్ట్ అది ఇది అంటారు కదా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. వెరీ వెరీ బ్యాడ్. నెక్స్ట్, లేపాలి హీరోని, లేపాలి, హీరోయిజం ఉండాలి, ఒప్పుకుంటానండి. తమ్ముడి సినిమా ఎందుకు హిట్ అయింది ఎప్పటికి తెలుసుకుంటారు రైటర్స్ కానీ స్టోరీ కానీ, నాకు అర్థం కాదు. తమ్ముడి సినిమా ఎందుకు హిట్ అయిందంటే అతను ఒక అండర్ డాగ్, నేర్చుకున్నాడు. ఇప్పుడు నేర్చుకుంటూ ఓడిపోతూ గెలిస్తేనే మజా వస్తుంది మనకి. ఇప్పుడు మీరు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, స్టార్టింగ్లోనే హీరో దేవుడు, స్టార్టింగ్లోనే నరకుడు మొదలు పెడితే అన్నట్టు పుట్టుకతోనే హీరో కారణ జన్ముడని చూపిస్తున్నారు మీరు. సినిమా మొత్తంలో ఒకే ఒక చోట, అది కూడా హీరోకి తెలిసిన అతను దొంగ దెబ్బ తీయడం వల్ల ఒక దెబ్బ తగిలింది హీరోకి. అది పక్కన పెడితే వందల మందిని నరుకుతాడు హీరో సినిమాలో, చంపుతాడు 300-400 మందిని, ఒక్క దెబ్బ తగలదండి. ఒక గీటు కానీ ఒక దెబ్బ కానీ తగలడం చూపిరు వైల్ డైరెక్ట్ కాంబాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ రేంజ్లో మీరు తీస్తే ఇంకా మూడు ఎక్కడ వస్తుందండి. కొంతమంది బ్లైండ్ ఫ్యాన్స్ ఉంటారు, మా హీరో వస్తే చాలు, మా హీరో నడిస్తే చాలని. అరే ఎలివేషన్ అనేది, ఊపు అనేది స్టోరీ మాకు రావాలి, స్టోరీ వల్ల రావాలి. మనిషి వల్ల వస్తే ఇంకా ఏం చెప్తాను చెప్పండి.
ఎక్కడ నేర్చుకున్నాడు హీరో, ఎప్పుడు ఎదిగాడు, ఎలా మారాడు, ఎలా షేప్ అయ్యాడు, నథింగ్. పుట్టుకతో నరుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఈ సమురై అంటే అంతే. ఈ సమురై అంటారు, జాపనీస్ కల్చర్ అంటారు, కటానా అంటారు, అంటే అది చూపిస్తే అయిపోయింది. హీరోయిన్కి ఇన్విన్సిబుల్ దేవుడు, లిటరలీ దేవుడు అండి. ఇప్పుడు దేవుడు ఎందుకంటున్నానంటే బుల్లెట్లు వస్తుంటే కత్తులతో ఇలా కొట్టేస్తున్నాడు. పోనీ ఏదో పాతకాలం సింగిల్ యాక్షన్గా నో, అరే ఈ మెషిన్ గన్, ఆటోమేటిక్ గన్స్ ఒక చాలా ఉండి మల్టిపుల్ పీపుల్ షూటింగ్ అయినా సరే హీరో రప్ప కత్తులతో ఇలా తిప్పేస్తే బుల్లెట్లు. చెప్తున్నా కదా, ఆల్రెడీ ఒక మంచి హిట్ ఫార్ములా నడుస్తుంది ఇప్పుడు, అట్లీస్ట్ అది పెట్టినా బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతుల వారి బ్లడ్తో తయారైన కటనాన్ని పెట్టండి, కర్ణుడి ధనుస్సుతో చేసిన కటానా అని చెప్పండి, పోనీ రాముల వారి బాణం. ఓకే, నాదే క్రియేటివ్ బ్రెయిన్ అనుకున్నా. పోనీ పరశురాముల వారి గొడ్డలితో చేసిన కటానా అంటే అట్లీస్ట్ అలా తీసినా బాగుండేది. 200 సెంటర్స్ 100 days, ఓకే దేవుడే మళ్ళీ తిరిగి వచ్చారు అనుకుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక కటానా ఉంటుంది, దాన్ని ఇలా తిప్పేస్తే ఎంత ట్రైనింగ్, ఎంత స్కిల్ తీసుకున్నా అసలు సెమరై కల్చర్లోనే అది లేదు, యకుజా ఎక్కడ లేదండి అంత స్కిల్. ఓన్లీ సినిమాల్లో, ఎక్స్మెన్ సినిమాల్లో అదే స్పెషల్ పవర్స్, సూపర్ మ్యాన్లు తప్ప ఎవరు చేయలేరు. కానీ ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. పోనీ ఎలా ఇంకోటి కూడా చెప్తా, ఫుల్ ఇంకా ఫిట్ ఉండి 6 ప్యాక్లు అది ఇది ఉండి ఇంకా ఈ విద్యలో ఆరితేరినారా అంటే లేరు. మీరు చూస్తే తెలుస్తుంది. ఈజ్ నాట్ ఇన్ హిస్ బెస్ట్ షేప్. నేను లేను, బట్ జస్ట్ చెప్తున్నా. సో అలాంటి ఆయన వచ్చేసి ఇప్పుడు కత్తులతో బుల్లెట్, ఓకే నేను మరి ఫిక్సెడ్ అయిపోతున్నా. ఎందుకంటే వదిలే, విల్ మూవ్ ఆన్. దీనికి తోడు హీరోని లేపుతారు కదా, విలన్ పరిస్థితి ఏంటి, నా నష్మి కమా జలకదికి లాజా అది ఇది ఏదేదో ఉంటుంది అనుకుంటాం. జనరిక్ విలన్ అండి, ఏదో కొత్త మొహం తీసుకొచ్చారని పెట్టారు, డబ్బింగ్ మాత్రం సేమ్ ఓల్డ్ విలన్ డబ్బింగ్ పెట్టేసి వదిలేశారు. ఏంట్రా నువ్వు అదంత విలనిస్ట్ అంటే నాకు ఇట్ ఈస్ వెరీ ఫన్నీ అండి, వెరీ ఫన్నీ. ఎందుకంటే అట్లా ఉంటుంది రైటింగ్. ఆడు ఫస్ట్ సీన్లో నీకు బాంబులు ఏంటో తెలుసా, ఎక్స్ప్లోజన్స్ ఏంటో తెలుసా అని వాడు వస్తాడు. వీడు ఆడికి చూపించాలని చెప్పి హీరో విలన్ ఇంకా వాడి పక్కన ఉన్నాడు, వాళ్ళ ముందే ఒక బాంబు పేలుస్తాడు. వాళ్ళు బ్లాస్ట్ ఐడియాస్కి చాలా దగ్గరలో ఉంటారు, డేంజరస్లీ క్లోజ్. ఇంకా అద్దిరా విలిజం అంటే నేను ఉన్న దగ్గరే బాంబు పేలుస్తారా అన్నట్టు వానికి ఒక ఇంట్రో, అది ఇంత డేంజరస్ అది ఇది అని ఏదో చూపిస్తారు. వాడు ఇదంటారు అదంటారు, ఎంత అయిపోయిందా. క్లైమాక్స్లో ఏమైందిరా, హీరో ముందు తుస్సు అంటే తుస్సాడు. ఇంకెందుకు, వెన్ దెర్ ఇస్ నో పవర్ఫుల్ విలన్, ఇంకా హీరోయిజం ఏంది, ఇంకా హీరోని లేపుతారయ్యా అమ్మ. కారణ జన్ముడు కాదని చెప్తున్నా కదా. పుట్టుకతోని ఎలా అంటే ముంబైలో 2 సార్లు మాఫియా లేకుండా క్లీన్ చేస్తాడు, తమిళనాడుకి వెళ్ళి ఆడపిల్లలు స్మగ్లింగ్ అవుతుంటే నరికేస్తారంట. ఆ సీన్ అక్కడ ఆ సింక్లో ఉండదు. ఆ సీను తీసుకొచ్చి పెట్టాలి, హైప్ ట్రైన్లో పెట్టాలి అంతే. చెప్తాను కదా, హైప్ అని చెప్పి హైప్ ట్రైన్ ఎక్కితే మాత్రం మీరు అస్సాం వెళ్ళిపోతారు. నేను చూసుకోకుండా ఎక్కే ట్రైన్ అస్సాలో దిగా, మీరు ఇంక చూసుకోండి. ఇంకా అలా చెప్తున్నా కదా, హైప్ సీన్లు ఏమో పెడతారు. ఆ తమిళనాడులో వెళ్ళి నరికేశారంట. తమిళనాడు పోలీసు ఈయన చూసి భయపడతారు. ఓకే, దాన్ని కూడా ఒక చిన్న లింక్ చూపిస్తారు, పక్కన పెడతాం. మళ్ళీ ఇంటర్నేషనల్గా వెళ్ళి వస్తారు, మళ్ళీ లవ్ స్టోరీ అంటారు. సార్ మీరు ఒక 40-50 yearsలో ఇవన్నీ చేస్తారా? ఇంకా అదే చెప్తాను కదండి, ఆ రేంజ్లో మీరు ఇంకా హైప్ ఇవ్వాలి. అక్కడికి వెళ్ళి ఒక గ్యాంగ్ తయారు చేశారంట, సమురైస్ వస్తారంట. ఇంకా అదే చెప్తున్నా కదండి, ఇంకా హైప్ ఇవ్వాలి అంటే ఏమన్నా ఇవ్వచ్చు. ఇంకా ఇది ఆల్మోస్ట్ ఒక గాడ్ ఫాదర్ సినిమా చూసారా, గాడ్ ఫాదర్ అన్న కొంచెం సటిల్గా ఏదో మేనేజ్ చేసినట్టు ఉంటుంది, కానీ ఇదైతే ఇంకా ఆల్ అవుట్ గాడ్ ఫాదర్ ఆఫ్ ద యకుజా ఆఫ్ ద జాపనీస్ కల్చర్ ఆఫ్ ద ఇంకా మీరు వేసుకోండి అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంకా చాలా ఇప్పుడు ఇంకోటి చెప్తాను, ఇదైతే నాకు ఇంకా బీపీ వచ్చేసింది క్లైమాక్స్లో. ఇంటర్వెల్ బ్యాంగ్ అది కమ్మాన్ ఎస్ అంటారు కదా, నాకు ఇంటర్వెల్లో ఫీల్ రాలేదండి. ఫీల్ ఎందుకు రాలేదంటే ఎస్ హీరో వచ్చి కాపాడుతున్న అందరికీ తెలుసు, కానీ హీరో ఆ టైంకి అక్కడికి ఆ లొకేషన్ రావడం కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రాసుకొచ్చా వితౌట్ స్పాయిలర్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. 3 లొకేషన్లు ఉంటాయి. లొకేషన్ 1 ఏమో ముంబై, లొకేషన్ 2 ఏమో నాసిక్ హాస్పిటల్, లొకేషన్ 3 ఏమో కార్న్ఫీల్డ్. 3 లొకేషన్స్ ఉన్నాయి. ఆ కార్న్ఫీల్డ్ నాసిక్ 2 ఒకే దగ్గర ఉన్నాయి. ఇది 3 గంటల దూరంలో ఈ ముంబై ఇది ఉంది. ఇప్పుడు హీరో ఒక లొకేషన్లో ఉంటాడు, ఒక లొకేషన్లో ఒక హాస్పిటల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, కార్న్ఫీల్డ్లో కాపాడాలి. ఎలా తెలిసింది, ఎప్పుడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, నథింగ్, ఏం తెలియదు. కరెక్ట్ టైమింగ్కి వస్తాడు హీరో అంతే. మళ్ళీ హీరోకి ఏదో అయింది అని చెప్పి ముంబైలో తెలిసిపోద్ది. ముంబైలో హీరో వాళ్ళు ఫోన్ చేయక ముందే శ్రేయారెడ్డి వచ్చేసి చెప్తుంది, ఓజీకి ఏమైందో తెలుసా, ఇప్పుడు ఓజీ వస్తున్నారు. మేడం మీకు ఎలా తెలుసు మేడం, మీరు అక్కడ మోకాల మీద ఉన్నారు, అక్కడ ఏదో ఫైట్ జరుగుతుంది, ఆ ఫైట్ అవుట్కమ్ ఏంటో, ఆ ఫైట్ జరగడానికి ముందు ఏం జరుగుతుందో మీకు ఎలా తెలుసు మేడం. అక్కడ అదంతా చాలా హ్యాపీజాడ్ ఉంటుందండి. మళ్ళీ క్లైమాక్స్ వచ్చేసరికి విలన్ గాడు ఏమంటాడు, నేను ఈ లొకేషన్లో కాదురా, ఆ లొకేషన్లో నేనే అంటాడు. ఒరే నువ్వు ఇంటర్వ్యూలో ఈ లొకేషన్లో ఉన్నావు కదరా, పోనీ అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసావా, ఎలా చేసావు, ఎప్పుడు చేసావు, అయినా ఆ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి ఎందుకు వచ్చావు, నువ్వు అక్కడ చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు, ఆడిని వదిలేసి నువ్వు ఊరికే ఊపుకుంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు. సో రావాల్సిన తొందర ఉండదు ఇక్కడికి. అదే చెప్తున్నాను మీకు, అందుకే స్పాయిలర్స్ లేకుండా కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. పాయింట్ బీయింగ్, వీడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాడు, అక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు, హీరో కాడు వాడు ఎక్కడ ఉన్నాడు, వీడికి ఎలా తెలుస్తుంది, అస్సలు సరిగ్గా రాయలేదనిపించింది.
అది ఓకే, కొంచెం ఫర్గ్యూ చేద్దాం, హీరో సరే ఇంకా టైంకి వస్తాడు, ఏదో జీపీఎస్ ట్రాకర్ పెట్టాడు ఏదో అనుకుందాం. క్లైమాక్స్లో విలన్ గారు చెప్పినప్పుడు మోస్ట్ కామెడీ అండి. అది అసలు ఎందుకు పెట్టారా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అక్కడ ఆడు కాదురా ఉంది, అక్కడ నేనున్నా, నేను చేశా అని చెప్తాడు. ఒరే బాబు ఓకే. అండ్ ఒక ఎమోషన్ వాడతారు, ఆ ఎమోషన్ని వాడి హీరోని వేసేయచ్చు సింపుల్గా. కానీ నో, అది కూడా చాలా కన్వీనియంట్గా ఏదో రాసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. ఫైట్స్ కూడా అండి అప్పట్లో ఎలా చెప్పాలి, బోయపాటి గారు చేసేవాళ్ళు కదా. నాకు ఇంకా కొన్ని గుర్తున్నాయి. ఏంటి గుణపాండిలో వంచేస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారు సీన్లో. ఇంకో దాంట్లో కొబ్బరి చెట్టు అదంత గట్టిగా ఉంటుంది, సింగిల్ వెయిట్తో మనిషి తలకాయతో పాటు కొబ్బరి చెట్టు నరికేస్తారు. అరటి చెట్టు అన్న కొంచెం మీనింగ్ ఉండేది. అండ్ గద్దలు నరికేస్తారు. ఇందులో ఉంటాయండి కొన్ని సీక్వెన్సెస్. బూమరాంగ్ లాంటి కత్తి ఉంటుంది, అది ఇసురుతారు. సరే బూమరాంగ్ లాంటి కత్తి ఇసురితే వెళ్ళి ఆయన ఇలా కోసి తిరిగి వచ్చింది, దట్ ఈస్ వ్యాలిడ్ లాజిక్ అనుకుందాం. అరే సోరకాయలు తగినట్టు తెగుతాయి కాళ్ళు చేతులు ఈ సినిమాలో, ఇలా ఇసురితే రప్ప చేతులు కాళ్ళు తగిలి చేతికి వస్తుంది. సరే అది ఓకే, ఏదో పవర్ఫుల్ హీరో ఇస్ ద ఫోర్స్ ఆఫ్ ద సమ్మరై అనుకుందాం. క్లైమాక్స్లో ఒకటి ఉంటుందండి, కొన్ని ఫర్గ్యూ చేయొచ్చు అండి. ఇలాంటి అయితే అసలు మరీ మనల్ని ఎడ్డోలని చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. రెగ్యులర్ కటానా తీసుకొని ఎలా ఇసురుతాడో ఏం చూపిరు, ఇలా వస్తుంది హీరో వస్తున్నాడని చెప్పి. ఒక 10 మంది సర్కిల్లో ఉంటారు, కటానా వచ్చి 10 మంది జప్ప నరికేసి మళ్ళీ వచ్చేస్తుందండి. అంటే ఇంక ద పాయింట్ ఈస్, అంత పవర్ఫుల్ హీరో ఆ దేవుడే వచ్చినప్పుడు ఇంక మిగతా వాళ్ళు ఎంత అంటే ఏం చేస్తారు? గన్లు వేసుకొని వస్తే కత్తితో బుల్లెట్లు వేలా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు వందల మందిని. వద్దులేండి ఇంకా ఇలా ఉంటే కష్టం అండి. దట్ ఇస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. హీరోకి స్ట్రగుల్ ఉండాలి. జాన్ విక్లో కూడా వాడు సచ్చి చెడి చంపుతాడు. వాడు అప్పటికి ప్రొఫెషనల్ విత్ గన్స్ అది ఇది అన్నీ చూపించి వాడు ఎలా చంపుతున్నాడో కూడా చాలా ప్రాక్టికల్గా కొంచెం ఉంటుంది సినిమాటిక్లీ బట్టి, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తారు. వాడు ఎట్లా ఉంటాడు చూడండి, ప్రతి సినిమా ఎండికి వాడు సస్సడ్రా అయ్యా అన్నట్టు ఉంటాడు అది బాడీ. మీరు ఒకసారి ఈ సినిమా చూడండి, లీలగా ఇంకా డబల్ మందిని చంపుతాడు. చాలా ఇల్లాజికల్. నేను చెప్తాను కదా, నాకు అనుకున్నవన్నీ ఫెయిల్ అయినాయండి. హీరో సేవియర్ అవ్వకూడదు, దేవుడా జనాల కోసమే చేస్తా, అలా అవ్వకూడదు, మాఫియా నో, జనాల కోసమే చేస్తా. పోర్టు జనాల మంచి, అందుకే హీరో. తమిళనాడుకి వెళ్ళి అమ్మాయిలు ఎవరో ట్రాఫికింగ్ అవుతుంటే వెళ్ళి మనం నరుకుతారు, సంబంధం లేని సీన్, అంతే. సేవియర్, హీరో ఇస్ ద సేవియర్. మళ్ళీ సేవ్ చేయడానికి జనాల కోసమే వస్తారు, అనుకుందే జరిగింది. దానికి తోడు ఫిజిక్స్ ఇంకా చెప్పలేను, ఇంకా చంపేశారు ఫైట్లు కానీ లాజిక్లు కానీ. ఇంకా ఓకే, స్టోరీ లాజిక్ కొంచెం ఎంగేజింగ్గా ఉందా అంటే ఒకటైతే చెప్తా, లాగ్ అయితే లేదు. నాకైతే లాగ్ ఎక్కడ అనిపించలేదు. సెకండ్ హాఫ్ ఎలాగో అది పోయింది, అస్సాం ట్రైన్ ఎక్కింది అది. బట్ నేనైతే హెవీలీ డిసప్పాయింటెడ్ అండి, హెవీలీ డిసప్పాయింటెడ్. నాట్ వర్త్ మై $30. ఇది నా రివ్యూ ఆఫ్ ఓజీ. మీకే అనిపించింది కింద రాయండి. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.